హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ సాఫ్ట్ సున్నుండలు. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే మెత్తని సున్నుండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్ని వేడి చేసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఏంటి సున్నుండలని పల్లీలు వేయిస్తుంది అనుకుంటున్నారా? చెప్పాను కదా సాఫ్ట్ సున్నుండలని. ఆ సాఫ్ట్నెస్ పల్లీల నుండే వస్తుంది. పల్లీలు మాడిపోకుండా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకొని వాటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. 1 కప్పు పల్లీలకి 1 కప్పు మినపగుళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. అలా వేయించి తీసుకున్న మినపగుళ్ళని చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే 2 ఇలాచీలు వేసుకొని దాన్ని కూడా మెత్తని పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పుట్నాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడి చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇవన్నీ కూడా సపరేట్గా మిక్సీ పట్టుకోండి. అన్నీ కలిపి మిక్సీ పట్టకండి, ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి తురుముకున్న ఎండు కొబ్బరి 1/2 కప్ తీసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు బెల్లం తురుము మిక్సీ జార్లో వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న బెల్లం పొడిని మిక్సింగ్ బౌల్లో వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా ఉండలు చేసుకోవడానికి 1 కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి. మంచి సువాసన కలిగిన హోమ్ మేడ్ గీ వాడితే చాలా బాగుంటాయి సున్నుండలు. నెయ్యిని బాగా మిక్స్ చేసుకొని ఉండల్లాగా చుట్టుకుంటే సున్నుండలు రెడీ అయిపోతాయి. ఇవి 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి, కానీ మనం ఉండనివ్వం కదా. సున్నుండ తింటుంటే నాలుకకి చుట్టుకుపోవడము అట్లాంటివి ఏమీ ఉండవండి. సాఫ్ట్గా ఉంటుంది, సున్నుండ ఫ్లేవరే ఉంటుంది. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చాయా హెల్తీ సాఫ్ట్ సున్నుండలు? ఇంకేం చూస్తున్నారు మరి? లైక్ ఇచ్చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.